No, you will talk, then I will talk. I think Raghuji, రెండు చేతులు కలిస్తే శబ్దం అవుతాయి, స్నేహం పెరుగుతుంది. అదే చంద్రబాబు నాయుడు గారు పాలసీ. కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము చేతులు కలిపి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మన ప్రభు గారిని కూడా మన రాష్ట్రం నుంచి ఎన్నిక చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం ఇది. మనకు ఇప్పుడు 3 క్యాబినెట్ మినిస్టర్స్ కాదు, 5 మంది క్యాబినెట్ మినిస్టర్లు అవుతారు. తెలుగు మాట్లాడే వెంకయ్యనాయుడు గారు, తెలుగు ప్రాంతానికి సంబంధించిన వెంకయ్యనాయుడు గారు, అలాగే నిర్మలమ్మ గారు మన రాష్ట్ర కోడలు, మరి చౌదరి గారు, ప్రభు గారు, అశోక్ గజపతి గారు. అంటే మనకు 2 కాదు క్యాబినెట్ మినిస్టర్లు, 5 క్యాబినెట్ మినిస్టర్లు ఉన్నారు. ఇది స్ట్రాటజీ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. ఇది అర్థం చేసుకున్నంత ఉంటుంది. సో మిగతా ముఖ్యమంత్రులకు మన ముఖ్యమంత్రికి డిఫరెన్స్ ఏమంటే, మిగతా ముఖ్యమంత్రులు వాళ్ళ రాష్ట్రాన్ని ఒకటే చూసుకోవాల్సి వస్తుంది. మన ముఖ్యమంత్రి గారు వెనుకబడిన ప్రాంతాలు ఉన్న ఈ ఆంధ్ర రాష్ట్రము, విడిపోయిన ఆంధ్ర రాష్ట్రము, ఎన్నో ఇబ్బందులు పడుతున్న ఈ రాష్ట్రము, మరియు తెలంగాణలో తెలుగు మాట్లాడే ప్రజలు, అలాగే బెంగాల్లో తెలుగు మాట్లాడే ప్రజలు, కలకత్తాలో మన తమిళనాడులో తెలుగు మాట్లాడే ప్రజలు, భారతదేశంలో తెలుగు మాట్లాడే ప్రజలు, ప్రపంచంలో తెలుగు మాట్లాడే ప్రజలు అందరినీ ఆయన చూసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక రిప్రజెంటేషన్ ఎవరైనా తెలుగు మాట్లాడే వాళ్ళకు ఉన్నారు ఈ దేశంలో, ఈ ప్రపంచంలో అంటే ఒక చంద్రబాబు నాయుడు గారే ఉండిపోయారు. సో అందులో భాగంగా లోకేష్ గారు కూడా వారికి జత అయినారు, వారి భారాన్ని తగ్గిస్తున్నారు, వారు కూడా యాక్టివ్ అయ్యారు. ఈరోజు మా నామినేషన్ ఫైల్ చేసే దాంట్లో వారు కూడా రావటం మా అదృష్టము. సో స్ట్రాటజీగా మరి నాయకుడు ముందుకు వెళ్తున్నాడు. వారు చౌదరి గారు సీనియారిటీ ఇన్ ది పార్లమెంట్, అలాగే అశోక్ గజపతి గారు ఉన్నారు, వాళ్ళు సీనియారిటీ. వాళ్ళ నుంచి మనం నేర్చుకునేది చాలా ఉంటుంది. వాళ్ళని ఫాలో అవుతూ మన ముఖ్యమంత్రి గారు ఆశయాలకు అనుగుణంగా మన ప్రక్రియ, అంటే మనం చేసే ప్రక్రియను, ఆయన చేస్తున్న పనిని ప్రజలకు అందే విధానంలో మేము ముందుకు పోతామని ఇంకో మారు ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు మాట ఇస్తూ ముందు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అంతే సార్. ఇప్పుడు రాయలసీమలో ఫర్ ద లాస్ట్ 10 years ప్రాజెక్ట్ అనంత్ అనేది పెండింగ్ లో ఉంది. అనంతపూర్ అనేటువంటిది ఆఫ్టర్ జైసల్మీర్ రైట్ షాడో డెవలప్మెంట్ ఏరియా. జైసల్మీర్ ఎంపీస్, లోకల్ ఎమ్మెల్యేస్ దే కుడ్ డూ ఇట్, బట్ though you are in Congress and now in TDP, hardly anything happened for last 10 years. So what you want to do about that? I give all the regions step by step. Wait for some time. నేను ముందు కూడా తెలుగుదేశం పార్టీనే ఫస్ట్ బిడ్డను Are you going to take up that particular project of Anant? Not only that project of Anantapur district, particularly in Rajasthan. Yes, sir. And when people, MPs and MLAs in Jaisalmer could do it, why can't you people do it? Not only that project, so many things we have to take it up. What about central government? Because I am going to become MP. Central government side, whatever it is to be done, definitely I will also coordinate to the senior. We will do it. Don't worry about that.